let us see the beauty of Mysore Palace. ఈ మైసూర్ ప్యాలెస్ అందాలతో పాటు మైసూర్ ప్యాలెస్ ఒక చరిత్ర కూడా తెలుసుకుందాం. ఈ మైసూర్ ప్యాలెస్ హిందూ ఒడియార్ కుటుంబం స్థాపించి పరిపాలించిన మైసూర్ రాజ్యం. ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. 17వ శతాబ్దంలో రాజ్యం బాగా విస్తరించి నరసరాజు వడియార్, చిక్కదేవరాజు వడియార్ పాలనలో ఇది రాజ్యంగా పరిపాలించేవారు. మైసూర్ ప్యాలెస్ ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యాలెస్ లో వడియార్ రాజ్యం వంశానికి చెందిన వారు నివాసం ఉండేవారు. ఈ ప్యాలెస్ 1897లో స్టార్ట్ చేసి 1912లో కంప్లీట్ చేశారు. అంతకుముందు ఈ ప్యాలెస్లో చాలా ప్యాలెస్లు ఉండేవి. దానికి ఉదాహరణ టిప్పు సుల్తాన్ పాలనలో ఇక్కడ శౌర్య విలాస్ ప్యాలెస్ అని ఉండేది. ఈ ప్యాలెస్ వర్షము పిడుగుపాటుకి గురయ్యి నాశనమైంది. ఆ తర్వాత 1799లో కృష్ణరాజు మళ్ళీ ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. ఆ తరువాత వడియార్ వంశస్థులు దీన్ని పూర్తి చేశారు. దీని రూపకల్పన చేసింది అంటే దీని ఆర్కిటెక్ట్ హెన్రీ అర్విన్ అండ్ ఇతను ఒక ఇంజనీర్ రాఘవ నాయుడుతో కలిసి 1912లో కంప్లీట్ చేశారు. సో ఇది ఒక బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది నైట్ వ్యూ. దీన్ని లేజర్ వ్యూ అని కూడా అంటారు. ప్రతిరోజు ఈ లేజర్ వ్యూ నైట్ 7 to 8 అక్కడ జరుగుతూ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. లేజర్ వ్యూ ప్రజెంట్ చేస్తున్నంతసేపు కూడా మైసూర్ ప్యాలెస్ ఒక హిస్టరీ, దాన్ని ఎలా స్థాపించారు, ఎన్ని ఒడిదుడుకులు చూశారు, ఇవన్నీ కూడా అక్కడ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి లేజర్ వ్యూ చూపిస్తారు. ఫైనల్గా అవుట్పుట్ ఇలా వస్తుంది. అంటే లాస్ట్ వ్యూ అన్నమాట. స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మైసూర్ ప్యాలెస్ ఒక లైటింగ్స్ అన్నీ వేసి చూపిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మైసూర్ ప్యాలెస్ ఒక చరిత్ర, దీని అందాలు అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటాను. ఇలాంటి ఎన్నో వీడియోలు చేస్తూ ఇంకా మీకు కొంచెం హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అది తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.